హే హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా విజయ్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నానండి. సాటర్డే సండే మా హస్బెండ్కి హాలిడే ఉండడం వల్ల ఒక పుణ్యక్షేత్రం అయితే మేము దర్శించబోతున్నామండి. అదేంటో మీరు కూడా నాతో పాటు చూసేయండి. ఆన్ ది వేలో వెళ్తున్నామండి. ఇక్కడ చూడండి, పొలాలన్నీ ఎంత మంచిగా ఉన్నాయో. ఇక్కడ అంతా ఎక్కువగా టెంకాయలు, బక్క తోటలు, ఆకు తోటలు అన్నీ ఎక్కువగానే ఉంటాయండి ఇక్కడ. మేమున్న ఏరియా సరౌండింగ్ మొత్తం ఇలానే ఉంటుందండి. మేము వచ్చేసి మైసూర్కి, కేఆర్ నగర్కి మధ్యలో ఉంటామండి. మేము ఇంతవరకు వర్క్ చేసిన చోట 2-3 ప్లేసెస్ అయితే చేంజ్ చేసామండి. కాకపోతే ఇలాంటి ప్లేస్ అయితే మేము ఎప్పుడూ చూడలేదండి. అంత మంచిగా ఉంటుంది ఇక్కడ మాత్రము. టోటల్గా గ్రీనరీనే ఉంటుంది చూడండి. ప్రతి ఇంటి దగ్గర ఆకు తోటలు, వక్క తోటలు, టెంకాయ చెట్లు మధ్యలో హౌసెస్ కట్టుకొని ఉంటారండి. ఈ విధంగా ఉంటుంది. అది పల్లెటూరు అనాలో లేదా సిటీ అనాలో అర్థం కాదండి. ఆ విధంగా ఉంటుంది. చాలా మంచిగా ఉంటుందండి. క్లైమేట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇక్కడ చూడండి, చిన్న చిన్న వక్క తోటలు అనుకోవాలో అది లేదా టెంకాయ చెట్లు అనుకోవాలో అవి కూడా వేశారండి. టోటల్ చూడండి టెంకాయ చెట్లు ఏ విధంగా ఉన్నాయో ప్రతి ఒక్కటి వేసింటారండి. ఇది లేదు అనడానికి లేదు. మన సైడ్ అయితే వరి ఎక్కువగా చెనిక్కాయలు పండిస్తారు. ఇక్కడైతే వరితో పాటు రాగి, టెంకాయలు, వక్కలు, ఆకులు ఇవన్నీ పండిస్తారండి. చూడండి ఏ విధంగా ఉందో. అసలుకి నాకైతే ఇక్కడే ఉండిపోవాలనే ఫీలింగ్ అయితే కలుగుతుందండి. ఇట్లా మధ్యలో ఒక ఇల్లు కట్టించుకొని మంచిగా లైఫ్ లీడ్ చేయాలా అనిపిస్తుందండి. ఆ విధంగా ఉంటుందండి. ఇక్కడ మనం వచ్చేసి ఇప్పుడు టెంపుల్కి నియర్ బై ఉన్నామండి. చాలా బాగుంటుందండి. అది ఏదో కాదు, కప్పాడి పుణ్యక్షేత్రము. ఇది ఇక్కడ వచ్చేసి 1 మంత్ దాకా జాతర అనేది జరుగుతుందండి. ఇదేనండి కప్పాడి రాచప్ప పుణ్యక్షేత్రము. చాలా ఫేమస్ అంటండి ఇక్కడ. కేఆర్ నగర్కి జస్ట్ 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. మా హస్బెండ్ పార్కింగ్ చేయడానికి వెళ్ళారండి. అందుకోసం తన కోసం వెయిట్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా అందరూ వెహికల్స్లో కానీ ఎంత ట్రాఫిక్ అయితే చాలా ఉండిందండి. అది కాక మేము వెళ్ళింది సాటర్డేనండి. సండే టైం అయితే ఇంకా హెవీ క్రౌడ్ ఉంటుందని చెప్తున్నారండి అక్కడ వాళ్ళు. చాలా బాగుంది. 1 మంత్ దాకా అయితే జరుగుతుందంటండి. ఉగాది టైం వరకు అయితే జరుగుతుంది. ఇది శివరాత్రికి అయితే స్టార్ట్ అవుతుంది. ఉగాదితో ఎండ్ అవుతుంది అనుకున్నానండి. చూడండి ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి. అసలే మేము ఉపవాసంతో వెళ్ళామండి. మీలో ఎంతమంది ఇష్టపడతారండి ఇలాంటి కారా బూందీలు? నాకైతే చాలా ఇష్టం అండి. వచ్చేటప్పుడు తీసుకుందాం అనుకున్నాము, కాకపోతే మర్చిపోయేసి వచ్చేసామండి. చూడండి షాప్స్ ఏ విధంగా ఉన్నాయో. చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి అక్కడ మాత్రము. నెక్స్ట్ ఇటు సైడ్ వెళ్తే బసవప్ప ఉంది కదండి, ఆ లోపలికి వెళ్ళామంటే కావేరీ రివర్ అనేది వస్తుంది. అక్కడ స్నానాలు చేసే వాళ్ళు చేయొచ్చండి. అంటే చాలామంది పుణ్యక్షేత్రాల్లో స్నానాలు చేస్తే మంచిదంటారు. బట్ మేమైతే చేయలేదండి. జస్ట్ బోటింగ్ చేసి వచ్చేసాము అక్కడి నుండి రిటర్న్. చూడండి షాప్స్ అన్నీ ఇక్కడ చూడొచ్చండి మీరు. ప్రతి ఒక్కటి దొరుకుతాయండి ఇక్కడ. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఏం కావాలో అవన్నీ. ఇదేనండి కావేరీ రివరు. ఈ వాటర్ అంతా కేఆర్ఎస్ డ్యామ్ కూడా వెళ్తుందంటండి. అక్కడ అనౌన్స్ చేస్తున్నారు. అంటే స్నానాలు చేసే వాళ్ళు ఉంటారు కదండి, సోపులంట, నెక్స్ట్ షాంపూలంట ఇవి చేయకూడదని అనౌన్స్ చేస్తున్నారు. అయినా మనం వింటామా అండి? ఏది చేయకూడదంటారో అదే చేస్తారు జనాలు. నెక్స్ట్ అదేనండి మేము ఎక్కిన బోట్ వచ్చేసి దాంట్లో దగ్గర 10 మెంబర్స్ 15 మెంబర్స్ ఉన్నారండి. మా హస్బెండ్ ఎక్కుదాము అన్నారు. సరేలేండి వెళ్దాము అన్నాను. ఈచ్ మెంబర్ వచ్చేసి 40 రూపీస్ అండి. అప్ అండ్ డౌన్. పోవడానికి 20 రూపీస్, రావడానికి 20 రూపీస్ అండి. ఇద్దరం వెళ్ళాము. కాకపోతే అక్కడ చిన్న ఇన్సిడెంట్స్ జరిగిందండి. వెళ్ళేటప్పుడు బోట్ కింద రాయి అనేది తగిలిందండి. ఎక్కడ స్కిడ్ అయిపోతుందో అనిపించేసింది. బోట్ పడిపోతుందేమో అనిపించింది. నాకంటే స్విమ్మింగ్ వచ్చు అనుకోండి, అయినా మా హస్బెండ్కి పాపం స్విమ్మింగ్ రాదండి. అందుకు భయపడిపోయినా నేనైతే. అక్కడ వాళ్ళు వచ్చేసి కూర్చోమని చెప్తున్నారు. నాకైతే కూర్చోవడానికి కంజెస్టెడ్గా లేదండి. ఎందుకంటే లోపలికి వాటర్ అనేది వచ్చేస్తున్నాయండి. భయం వేసింది. అందుకని నేను స్టాండింగ్లోనే ఉండి వీడియో తీసుకుంటున్నాను. అక్కడ ఆంటీ వాళ్ళంతా చెప్తున్నారు, కూర్చోమ్మ పడిపోతావు అన్నారు.
లేదులేండి ఆంటీ అన్నాను నేను. నెక్స్ట్ చూడండి ఈ విధంగా ఉంటుంది. మా హస్బెండ్ నవ్వుతున్నాడు. ఎందుకే కూర్చోయి అన్నారు. మనం వినం కదండి. ఈ విధంగా ఉంటుందండి. మొత్తం ఈ వాటర్ అంతా కేఆర్ఎస్ డ్యామ్కి వెళ్తుందండి. నెక్స్ట్ చుట్టుపక్కల సరౌండింగ్ వచ్చేసి పల్లెలు ఉంటాయి కదండి, ఆ పల్లెల్లో కూడా ఇవే వాటరే వెళ్తాయండి. అయినా చూడండి ఎంత గలీజ్ చేస్తున్నారో. వాటర్ షాంపూలు అంట, బట్టలు కూడా అక్కడే ఉతుకుతున్నారండి. చూడండి ఆ పిల్లలు అయితే ఎంత బాగా స్విమ్మింగ్ చేస్తున్నారో. అది మంచి ఎండగా ఉంది. ఈ విధంగా ఉంటుందండి టోటల్ సరౌండింగ్ మొత్తం ఈ విధంగా ఉంటుంది. బట్ జూన్ జూలై ఆ టైంలో అయితే చాలా చాలా బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉండదు కదండి. ఎండల్లో ఏం వెళ్దాంలే అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇలానే రైట్ సైడ్ వెళ్ళామనుకోండి, ఇక్కడ టెంపుల్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి కప్పాడి క్షేత్రం అండి. ఇది కర్ణాటకలోని మండ్య డిస్టిక్ మల్లవల్లి తాలూకాలో ఉంటుంది. ఇది ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అని చెప్పొచ్చండి. ఈ జాతర యొక్క ప్రత్యేకత ఏంటంటే జానపద కళలు మరియు స్వామివారికి జరిగే ప్రత్యేక పూజలు అత్యంత విశేషమైనది అంటండి. ఇక్కడ చూడండి చాలా అయితే రష్ ఉండింది. బట్ చూడండి ఇక్కడ ఏమన్నా మొక్కబడి చేసుకొని ఉంటారు కదండి, అక్కడ వాళ్ళు పొర్లు దండాలు చేస్తున్నారు చూడండి. అంటే 3 కానీ 5 కానీ 9 కానీ ఈ విధంగా చెయ్యొచ్చండి. అదేనండి లోపల టెంపుల్. బట్ అది ఏమంటారండి జీవ సమాధిను ఏమో అంటారండి అక్కడ. ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ కొబ్బరికాయ అయితే కొట్టనివ్వరండి, అక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్కి వచ్చేసి 60 రూపీస్ పే చేయాలండి. పే చేస్తే అక్కడ మనకి ప్రసాదంగా బొరుగులు అనేటివి ఇస్తారండి. ఇది అవుట్ సైడ్ ఉంటుందండి. అదే మేము ఇంతకుముందు బోటింగ్ చేస్తాం కదా, ఆ ప్లేస్ అండి అది. అక్కడి నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక టెంపుల్ ఉందండి, శ్రీ మంటేస్వామి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బ్లౌజ్ పీసెస్ మరి ఇక్కడ టికెట్ తీసుకోవాలండి. 30 రూపీస్ పే చేసి అక్కడ బ్లౌజ్ పీసు అగరబత్తులు ఇస్తారు. బ్లౌజ్ పీస్ వాళ్ళే తీసుకుంటారు, అగరబత్తులు మనకి ఇస్తారండి. అవి మనం వెలిగించాల ధూపము. నెక్స్ట్ అక్కడ నుండి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము అన్నప్రసాదానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ రాజప్పవారి సమాధి స్థలము మరియు ఆలయం ఉందండి. భక్తులు తమ దేవునికి గురువులకు కానుకలు సమర్పిస్తారు. ఈ టెంపుల్ వచ్చేసి 9 to 4 దాకా అయితే ఓపెన్ ఉంటుందండి. నెక్స్ట్ సండే టు మండే దాకా ఓపెన్ ఉంటుంది. ఇది వచ్చేసి అన్నప్రసాద కేంద్రం అండి. నెక్స్ట్ క్యూ లైన్ అండి. ఇక్కడ వచ్చేసి అన్నప్రసాదాలు కూడా 3 times అయితే పెడతారండి. ఇక్కడ చూడండి వెయిటింగ్లో ఉన్నారు అప్పటికే చాలామంది. కాకపోతే అన్నప్రసాదాలు కూడా బాగుంటాయండి. అన్నం సాంబారు ఒక స్వీట్ అయితే పెడతారండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.